కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు కదా తిరుపతి వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఇందాక ఏదో చెప్పారు. సరే మీరు కంప్లీట్ అయిన తర్వాత ఆయన మాట్లాడతారు. నాగని వేణుగోపాల్ గారు, సో మీరు మొత్తం 4 కార్నర్స్ నుంచి వస్తున్న ప్రొటెస్ట్ చూశారు. రేపు పొద్దున అరెస్ట్ చేయడం ఏంటండి? అంగన్వాడీ టీచర్ని అరెస్ట్ చేయడం ఏంటండి? వాళ్ళు పిచ్చుక మీద యస్మాస్త్రం మీరు ప్రయోగిస్తుంది అవసరమా? అంటే మిమ్మల్ని మీరు మరింత బదనాం చేసుకోవాలి, ఇంకొకరు అవకాశం ఇవ్వకుండా మీకుగా మీరే బదనాం కావాలనుకుంటున్నారా ఇలాంటి కార్యక్రమాలు చేసి? రాజారావు గారు మీకు, అదేవిధంగా టీడీపీ నాయకులు శ్రీనివాస్ చంద్రన్ గారికి, జనసేన నాయకులు ముక్క శ్రీనివాస్ గారికి, విశ్లేషకులు కోటేశ్వరరావు గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారము. శ్రీనివాస్ అన్న చెప్తున్నాడు ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసినట్టుగా ఉంది శ్రీనివాస్ చంద్రన్ చెప్పడం. ఉద్యమాలు చేస్తే లాటరీలతో కొట్టడము, వాళ్ళు బట్టలు ఇప్పించి లారీలు ఎక్కించడము, వాళ్ళు తీసుకొని పోయి దూర ప్రాంతాల్లో వదిలేయడము, మానసిక గుర్రాలతో తొక్కించడము, గన్నులతో కాల్చడము, ఇవన్నీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారేమో. తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి టీవీల ముందు చెప్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 7,50,00,000 మందికి ఈరోజు చిన్నపిల్లలకి 6 సంవత్సరాల లోపల చిన్నపిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలి. అదేవిధంగా 45,000 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఇలాంటి ఎన్నికల సమయంలో ఇలాంటి ఉద్యమాలకి చేయకూడదని చెప్పేసి ఈ రోజు ఎస్మాన్ ప్రవేశించడం జరిగింది. 1971 జీవో విడుదల ఎస్మాన్ 1971 కింద జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏదైతే అడిగిన కోరికలన్నీ తీర్చడం జరిగింది. ఒక జీతం తప్ప సర్వీస్ బెనిఫిట్స్ వర్కర్స్ కి వచ్చి 50,000 నుంచి ₹1,00,000, అదే విధంగా 20,000 నుంచి 40,000 వరకు ఏదైతే హెల్పర్లకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రమోషన్ ఏజ్ వచ్చి 45 నుంచి 50 ఏళ్ళ లోపల ఇవ్వడం జరిగింది. అదే విధంగా రిటైర్మెంట్ 60 నుంచి 62కి పెంచడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి TLDAలు, అదే ప్రాజెక్ట్ మీటింగ్ జరిగేటప్పుడు కానీ ఏదైనా మీటింగ్స్ జరిగేటప్పుడు వాళ్ళకి TLDAలు అవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసిన వేణుగోపాల్ గారు ఇన్ని చేసిన అంగన్వాడీల సెగకి మీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, ఎందుకని వెంబడి పడ్డారు, మంత్రి పడ్డారు. పూరితంగా ఇలాంటి ఉద్యమాల్ని వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన దాన్ని వీళ్ళు దానిపైన నెయ్యి పోసి వాళ్ళు ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలు. నేను అన్ని చెప్తాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు మహిళ ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని మాకు జీతాలు పెంచండి అంటే మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము జీతం పెంచుతాము, పక్క తెలంగాణలో ఉండేదానికన్నా ఇంకా ₹1,000 ఎక్కువ ఇస్తా అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తున్నాడు? ₹6,950 ఇస్తా అన్నాడు వర్కర్స్ కి. అదే విధంగా హెల్పర్స్ కి వచ్చి 3,900 ఇస్తాడు. 6 నెలలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2018లో హామీ ఇచ్చాడు. 2019 అంటే 6 నెలలకు ముందు చంద్రబాబు నాయుడు దాన్ని ప్రకటించాడు. ఏమని? 10,500 7,000గా ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ₹1,000 పెంచుతూ ఈరోజు ₹11,500 ఏదైతే వర్కర్స్ కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా వీళ్ళకి హెల్పర్స్ కి పెంచడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానంటే ఆయన ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణలో ఆ రోజు తెలంగాణ కన్నా ₹1,000 ఎక్కువ ఉండింది. 2021లో వాళ్ళు 13,600 చేశారు. 13,600 2021, 22 మధ్యలో చేశారు 13,600. వాళ్ళు దాన్ని అడగకుండా ఈ రోజు 26,000 చేయండి అని అడుగుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ ఏం చెప్తోంది? మేము సానుకూలంగా దీన్ని పరిశీలించి దీనిపై యాక్షన్ తీసుకుంటాము. మీరు విధుల్లో వచ్చారండి. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు వీళ్ళంతా ఈ పౌష్టికాహారం లేకుండా, అదే విధంగా ఏదైతే బాలింతలు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలి, ప్రతి నెల రేషన్ ఇవ్వాలి అని చిలక చెప్పినట్టు చెప్తా ఉంటూ కూడా వీళ్ళు ఇవ్వకపోతే అత్యవసర కింద తీసుకోకుండా ఇంకేం తీసుకోవాలంటారు దీన్ని? అంటే చంద్రబాబు నాయుడు నాకు లాటరీతో కొట్టించాలా, లేదా చంద్రబాబు నాయుడు బట్టలు ఇప్పించి లారీతో ఎక్కించాలా, లేదా గుర్రాలతో తిట్టించి టుపాకులతో కాల్చాలా, చంద్రబాబు నాయుడు చేసినట్టు చేయాలా? వాళ్ళకి ఏమి తొలగిస్తామని